హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మెయిన్గా ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ కౌన్సిలింగ్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, బీఎస్సీ నర్సింగ్కి కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంతవరకు ఫార్మసీకి సంబంధించి వెబ్సైట్ కానీ, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కానివ్వండి, అలాగే ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఒక చిన్న అప్డేట్ వచ్చింది. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్తాను. బైపీసీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఏపీ నుండి. చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి షేర్ చేయడం ద్వారా, వీడియోని లైక్ చేయడం ద్వారా ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అలాగే కౌన్సిలింగ్ కంప్లీట్ గైడెన్స్ గురించి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉన్నది. సో అది పెయిడ్ గైడెన్స్లో జాయిన్ అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాలేజీలో జాయిన్ అయ్యే వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అప్ టు డేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు పర్సనల్గా నాతో కాంటాక్ట్లో ఉండొచ్చు. మనకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మనకి రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది. కాలేజెస్కి సంబంధించి అఫిలియేషన్ గురించి డేట్ ఎక్స్టెండ్ చేయమని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో పర్మిషన్ తెచ్చుకున్నారు. సో అది రీసెంట్గా తెలంగాణలో బైపీసీ, ఫార్మసీ, ఫార్మడీకి సంబంధించి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయింది ఎంపీసీ వాళ్ళకి. సో ఇక్కడ మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆ అఫిలియేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే, అంటే కాలేజెస్కి సంబంధించి అఫిలియేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు. ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనంటే ఫాస్ట్గా మనకి 1 వీక్ 10 డేస్లో ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, అంటే ఈ 2 వీక్స్లో మనకి 2 కౌన్సిలింగ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. సో అంటే ఎంపీసీ ద్వారా ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత బైపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది లాస్ట్ ఇయర్ మనకి నవంబర్ 2న జరిగింది. 2 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో ఈ ఇయర్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే మనకి బైపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది నవంబర్లోనే స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ నవంబర్ 2 నుంచి స్టార్ట్ అయింది. ఈ ఇయర్ నవంబర్ 2న జరుగుతుందా, నవంబర్ 1న స్టార్ట్ అవుతుందా అనేది కూడా ఒక డౌటే. సో తొందరగా అఫిలియేషన్ కంప్లీట్ అయిపోయి తొందరగా ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే మనకి ఈ బైపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ గురించి ఎగ్జాక్ట్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటనేది మనం చెప్పగలుగుతాం. కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కానీ ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది లేట్ అవుతుంది. ఎందుకు ఏంటంటే ఒక రకంగా నీట్ కౌన్సిలింగ్ కూడా మనకి ఒక రకంగా ఇది రీజన్గా చెప్పొచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా ఫార్మసీ, ఫార్మడీ గురించి ఏమైనా అప్డేట్ వస్తే ఇన్ఫార్మ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ కండి.